9 రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తయింది. అసలు వినాయక నవరాత్రుల యొక్క విశిష్టత అలాగే నిమజ్జనం యొక్క ప్రత్యేకతలను శ్రీరామ భద్రక్షేత్ర వ్యవస్థాపకులు పండరి సంతోష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. గురుగారు, అసలు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్ గణేష్ అయితే కొద్దిసేపటి క్రితమే గంగమ్మ ఒడికైతే చేరుకున్నారు. అసలు ఈ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే దాన్ని అంత ఎత్తుగా పెట్టడానికి గల కారణాలు ఏంటి? లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖా ప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురం ధరం నా. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి వినాయక నవరాత్రములు వైభవంగా భాగ్యనగరంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా వైభవంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. మనకు ఖైరతాబాద్ గణపతి, భాగ్యనగరం అంటేనే ఖైరతాబాద్ గణపతి అందరికీ కూడా గుర్తుకొస్తుంది. ఈసారి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధానంగా పెంచుకుంటూ వెళ్తున్నారు అని మనకు చెబుతూ ఉంటారు. అదే కాకుండా ఈసారి 70 అడుగుల ఎత్తు, దాదాపు 28 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఆ మహాగణాధిపతి సప్తముఖ గణపతిగా దర్శనమిస్తున్నారు. సప్త అనేటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటి సంఖ్య. మనము ఆదిశేషువు ఆ మహాగణాధిపతికి నిజంగానే ఈసారి వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి ఆదిశేషువు అలా రక్షణగా ఉన్నట్టు అందరికీ కూడా భాగ్యనగర వాసులకే కాకుండా అందరికీ కూడా రక్షణగా ఉన్నట్టుగా ఎవరు ఇబ్బంది పడకుండా, ఒకవైపేమో బాలరాముడు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైద మోక్షదాయక. ఈ పేర్లను స్మరిస్తే చాలంట మోక్షం లభిస్తుంది. అయోధ్య అంటే రామచంద్రస్వామి వారు. అలాంటి బాలరాముడి యొక్క దర్శనం అందరూ వెళ్ళాలని ఉంటుంది. కానీ వెళ్ళలేకపోయినటువంటి వారందరికీ కూడా ఈ భాగ్యనగరం వస్తే ఆ అయోధ్య దర్శనం అవుతుందని, ఆ అయోధ్యను స్మరించినంత మాత్రమే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక అంటే మనకు మహాకాళేశ్వరుడు తెలిసినటువంటిది. ఉజ్జయిని కాలం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా సమయం అక్కడి నుండే ప్రారంభమవుతుంది. అవంతిక పురి ద్వారవతి చేవ ఇలాంటి మోక్షపురి యొక్క దర్శనాన్ని చేయించారు మనకు ఈ ఖైరతాబాద్ గణపతి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా. అటు అయోధ్య బాలరాముడి యొక్క దర్శనం, తర్వాత క్రోధీనామ సంవత్సరం, ఇటువైపు రాహుని కేతువును కూడా మనము దర్శించుకోవచ్చు. ఆ గణపతిని దగ్గరికి వెళ్తే కుడివైపేమో అయోధ్య బాలరాముడి యొక్క దర్శనం, ఎడమ వైపేమో రాహు కేతువులు. అంటే మనకు అందరికీ తెలిసినటువంటిది 7 వారాలు. సండే అంటే సూర్యుడి రోజు, మూన్ డే మండే, మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం 7 వారాలు. ఈ 7 వారాలే కాకుండా రాహుకి కేతువుకి రాహుకాలమని కేతుకాలమని మనకు సమయం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మనకు శాస్త్రంలో చెప్పారన్నట్టు ఇద్దరికి కూడా ఆ గ్రహాల యొక్క స్థానం ఇచ్చారు. కాబట్టి రాహు కేతువుల యొక్క దోషమని ఇప్పుడు బాగా అందరూ అంటున్నారు. కాబట్టి అలాంటి కాలం అనుకూలించి దేశానికి లోకానికి అంతటికీ కూడా క్షేమం కావాలని రాహుకేతువుల యొక్క దర్శనాన్ని, అదే విధానంగా ఒకవైపేమో శివపార్వతుల యొక్క విగ్రహాలని కుడివైపు వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే. గణపతికే కాదండి అందరికీ కూడా జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని, ఆదర్శ దంపతులైనటువంటి ఆదర్శ స్వామి అయినటువంటి రామచంద్ర స్వామి వారిని, మరొక వైపు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే చాలా కష్టం అవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకంటే కలవు వెంకటనాయక, వేమంటే పాపాలని తొలగించేటువంటి స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని కూడా అక్కడ సప్తముఖ గణపతిని ఖైరతాబాద్ భాగ్యనగరంలో భాగ్యనగర వాసుల యొక్క భాగ్యం అలాంటి గణపతి దర్శనం చేయడం ద్వారా సకల దేవతా దర్శనం అని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ శిల్పి నైపుణ్యం అదంతా కూడా. అలాగే అండి. అలాగే ఈసారి ప్రతి ఒక్కరి మధ్యలో ఒక ప్రశ్న అయితే తొలిచి వేస్తుంది. అదేంటి అంటే మంగళవారం పూట నిమజ్జనం అనేది చెయ్యరు అనేసి అంటూ ఉంటారు కదా. సో ఈసారి మంగళవారమే వచ్చింది, అయినా ఎలా చేస్తున్నారు అని చాలా మందిలో కూడా ఒక ప్రశ్న అయితే ఉంది. సో అసలు ఎందుకని, దీనికి కారణం ఏంటి? మంగళవారం మంగళప్రదమైనటువంటి రోజు. ఎందుచేతనంటే
అన్ని వారాలు కూడా భగవంతుడి యొక్క సృష్టి. అందులో మనకు మంగళవారం రోజు చతుర్థి వస్తే అంగారక కృష్ణ చతుర్థి అంటారు. కృష్ణ అంటే ఏమిటి అంటే నలుపు అని అర్థం అన్నట్టు. అంగారక చతుర్థి అని అంటుంటారు మామూలుగా. అంగారక చతుర్థి ఆ రోజు వస్తే గణపతిని ఇంకా విశేషంగా ఆరాధన చేయమన్నారు. ఇంకా అసలు ఆ సంశయం ఏమీ లేదు. మనకు అసలు నిమజ్జనోత్సవం ఎప్పుడు అని అంటే చతుర్థి నుండి మొదలుకొని మనకు చతుర్దశి వరకు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతాన్ని మనము నిర్వహించుకుంటూ ఉంటాము. ఈరోజు ఆ విధానంగా వారంతోని సంబంధం లేకుండా తప్పకుండా ఏ వారం వచ్చినా సరే చతుర్దశి రోజు మాత్రము మనము నిమజ్జనోత్సవం చేయాలని చెప్పారండి. ఓకే, సో వారంతో సంబంధం లేదు. ఇంకా వారము కూడా చాలా మంచిది, చాలా విశేషమైనటువంటిది. మంగళవారము చవితి వస్తే ఇంకా విశేషం. మంగళవారము చతుర్దశి వచ్చింది, గణపతికి ప్రీతికరమైనటువంటిది కదా. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ అని అంటుంటారు కదా. అలాగే చాలా మంది కూడా అంటే కొంతమంది మొదటి రోజే వినాయకుడిని కదిలించేస్తారు, కొంతమంది 3 రోజులకి 5 రోజులకి అలా ఒక్కొక్కరు ఒక్కో రోజు కదిలిస్తా నిమజ్జనం చేస్తారు కదండి. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్ని రోజులకి వినాయకుడిని నిమజ్జనం చేస్తే మంచిదంటారు? మనకు బేసీ సంఖ్య ప్రకారంగా అంటే 3 రోజులకి 7 రోజులకి 9 రోజులకు చేస్తూ ఉంటారు. నిజంగానే గణపతి ఉపాసన విధానం అనేటువంటిది ఉంది. ఉపాసన చేసేటువంటి వారు పూర్వము, ఆరాధన చేసేటువంటి వారు గణపతి జపము, తర్పణము, హోమము, దానికి ఒక విధానం ఉంది శాస్త్రంలో. మనకు ముద్గల పురాణంలో, గణేష పురాణంలో, గణపతి అధర్వణ శీర్షంలో చెప్పిన విధానంగా ఆ విధానంగా మనము చతుర్దశి వరకు ఒక నియమంగా ఉండి చేస్తే బాగుంటుంది. శక్తిని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా 1 రోజుకు చేయవచ్చు, 3 రోజులకు చేయవచ్చు, 5 రోజులకు చేయవచ్చు, 7 రోజులు. 7 కూడా విశేషం. కొంతమంది అందరూ కూడా సంశయిస్తుంటారు కూడా 7 కూడా విశేషమైనటువంటి సంఖ్యనే. 9 రోజులకు చేయవచ్చును. చతుర్దశి విశేషం. ప్రధానంగా మనకు ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఏంటంటే చతుర్దశి. ఓకే, ఇప్పుడు మనం నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నవరాత్రుల విశిష్టతను తెలియజేయండి ఒకసారి. వినాయక నవరాత్రములు చాలా విశేషమైనటువంటివి. మనకు చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైన తర్వాత మొదటగా వచ్చేటువంటి నవరాత్రములు. మనకు భగవత్పాదుల వారు ఒక పూజా విధానాన్ని చెప్పారు. విష్ణు సూర్య గణపతి అంబికా సమేత పరమేశ్వరాయ నమః. కుల మత వర్ణ వర్గ భేదం లేకుండా ఎవరైనా కూడా ఇందులో ఒక రూపాన్ని తీసుకొని, ఇప్పుడంటే అనేక రకాల దేవుళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా వెళ్తున్నారు. కానీ ప్రధానంగా మనం ఆరాధించవలసినటువంటిది ప్రత్యక్ష భగవాన్ అయినటువంటి సూర్యనారాయణుని. సూర్యోదయానికి పూర్వమే లేచి, ఆరోగ్యమే కదా శరీరానికి, ఆరోగ్యంగా ఉంటే ఏ కార్యమైనా కూడా చేయగలుగుతాం. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి సూర్య భగవానుడు. ప్రాతకాలం, అందుకనే ఉదయం సూర్యోదయానికంటే ముందుగా ఋషి స్నానము, మానవ స్నానము, దానవ స్నానం అని కలదు. ఋషి స్నానము అని అంటే నక్షత్రాలు ఉండగా చేసేటువంటి స్నానం, చాలా విశేషమైనటువంటిది. మానవ స్నానం అంటే అప్పుడే నక్షత్రాలు వెళ్తూ ఉంటే చేసేటువంటి స్నానం. దానవ స్నానం అంటే 7 తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత మనం లేచి అల్పాహారాలు, కొంతమంది మహాప్రసాదాలు కూడా తీసుకుంటూ ఉంటారు. దాన్ని దానవ స్నానం అంటారు. కానీ మానవ స్నానం చాలా విశేషం. ఎవరైతే ఆ విధానంగా అలవాటు చేసుకుంటారో వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. లేచి ఆ శరీరం ద్వారానే ఏ కార్యమైనా కూడా చేయగలుగుతాం. కర్మేతి అంటే మన చేతిలోనే, మన కర్మ మన చేతిలోనే ఉంటుంది. నీ కర్మ నీవు అని అంటుంటాం కదా. మనం చేసుకున్నటువంటి విధానంగానే మన జీవనం ఉంటుంది. 3 వర్షై 3 మాసై 3 పక్షై 3 దినై ఇహైవా ఫలమశ్నుతే అని శాస్త్రం చెబుతుంది. ఆ విధానంగా సూర్య భగవాన్ని ఆరాధించాలి, మహాగణాధిపతిని ఆరాధించాలి, తర్వాత అమ్మవారిని ఆరాధించాలి, విష్ణువుని ఆరాధించాలి, పరమేశ్వరుని ఆరాధించాలి. అందులో మొట్టమొదటగా వచ్చేటువంటిది భాద్రపద మాసం. భాద్రపదం అంటే ఏమిటి? భద్రం, అది మనం ఒకసారి భాద్రపద మాసంలోనే ఎందుకు ఈ పండుగ చేసుకుంటారా అన్నది చిన్న విరామం తర్వాత